MBBS in abroad. Apollo MedSkill 6 years of MBBS program will be completed in 35 lakhs only. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. చాలామంది అడుగుతున్నారండి డయాబెటీస్ గురించి. అసలు డయాబెటీస్ ఎందుకు వస్తుంది, డయాబెటీస్కి ఏ కైండ్ ఆఫ్ ఫ్రూట్స్ తినాలి, ఏ కైండ్ ఆఫ్ ఫ్రూట్స్ తినకూడదు, అసలు డయాబెటీస్లో టైప్స్ ఉంటాయా, డయాబెటీస్ ఏ ప్రాబ్లమ్స్ వల్ల వస్తుంది, ఏ సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనం డయాబెటిక్ టెస్ట్ చేయించుకోవాలి అని చాలామంది అడిగారు. వాళ్ళ గురించి క్లుప్తంగా క్లియర్గా మనం చూసుకుందాం. డయాబెటీస్ 3 టైప్స్ ఆఫ్ డయాబెటీస్ ఉంటాయి మనకి. టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్, జెస్టేషనల్ డయాబెటీస్. టైప్ 1 డయాబెటీస్ రేర్ అనమాట. ఇప్పుడు మనకి జెనెటికల్గా రావచ్చు, లేదనుకోండి మనకి మన ఇమ్యూనిటీ డ్యామేజ్ అవ్వడం వల్ల. సో అంటే మనకి మన బాడీలో యాంటీబాడీస్ ఉంటాయి కదా, యాంటీబాడీస్ అనేవి ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తే సెల్స్ని డెస్ట్రాయ్ చేస్తాయి. అంటే మన ఇమ్యూనిటీ లో ఉండడం వల్ల వచ్చే డయాబెటీస్ని టైప్ 1 డయాబెటీస్ అంటారు. సో టైప్ 1 డయాబెటీస్ ఆల్మోస్ట్ కొద్దిగా రేర్, బట్ కొంతమందికి బై బర్త్ ఉంటుంది, కొంతమందికి జెనెటికల్గా ఉంటుంది, కొంతమందికి ఇమ్యూనిటీలో ఉండడం వల్ల వస్తుంటుంది అనమాట. సో ఇది మనకు టైప్ 1. టైప్ 2 డయాబెటీస్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది జనరల్ కామన్గా ఉంటుంది బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ చేంజెస్. అంటే ఈ మధ్యకాలంలో డయాబెటీస్ యంగ్స్టర్స్లో కూడా చూస్తున్నాం మనం. రీసెంట్గా మా దగ్గరికి ఒక ఆల్మోస్ట్ 20 to 23 ఇయర్స్ ఒక అబ్బాయి వచ్చి చాలా సిమ్టమ్స్ కనపడుతున్నాయి వాళ్ళలో. అంటే బాడీ లెథార్జిక్ అయిపోవడము, ఫెటిక్గా అనిపించడము, నరాలలో తిమ్మిరి రావడము, ఫ్రీక్వెంట్ యూరినేషన్. ఇప్పుడు చాలామంది ఏంటంటే కామన్గా అంటే మనం ఎక్కువ వాటర్ తాగితే యూరిన్ కామన్గా వెళ్తూ ఉంటాం, కానీ వీళ్ళలో నిద్రలో కొద్దిగా వాటర్ తాగినా కూడా ఎక్కువ యూరిన్కి వెళ్ళడము, కొంతమంది దాహం ఎక్కువ వేయడము. సో కొంతమందికి కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా మనకు వచ్చినప్పుడు మనం డయాబెటిక్ టెస్ట్ చేసుకోవాలి. కొంతమందికి ఫ్రోజన్ షోల్డర్ అంటారు, భుజాల దగ్గర నొప్పి వస్తుంటుంది, భుజం దగ్గర, దాన్ని ఫ్రోజన్ షోల్డర్ అంటారు. ఈ సిమ్టమ్స్ మనకు వచ్చినప్పుడు సేఫ్ సైడ్ డయాబెటిక్ టెస్ట్ చేయించుకోవాలి. ఈ సిమ్టమ్స్ మనకు వచ్చినప్పుడు నేను ఇవన్నీ కనపడుతున్నాయి, లైక్ మజిల్ లాస్ బాగుంటుందండి, మనం తినే ఫుడ్ అలాగే ఉంటుంది, స్లీప్ బాగానే ఉంటుంది, అన్నీ బాగానే ఉంటాయి, కానీ చూస్తూ ఉంటే కానీ బరువు తగ్గిపోతూ ఉంటారు. సో ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనం అస్సలు నెగ్లెక్ట్ చేయకుండా సేఫ్ సైడ్ డయాబెటిక్ టెస్ట్ చేయించుకోండి. HbA1c అంటారు, 3 months బ్లడ్ షుగర్ లెవెల్స్, మనకి ఫాస్టింగ్ లెవెల్స్, ర్యాండమ్ బ్లడ్ షుగర్ లెవెల్స్, కానీ HbA1c చేయించుకొని అందులో ఒకవేళ ఎక్కువ ఉంటే ఖచ్చితంగా డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి. మనం డయాబెటీస్ ఉన్నప్పుడు అస్సలు నెగ్లెక్ట్ చేయడానికి లేనే లేదు. ఒకవేళ డయాబెటీస్ ఉన్నప్పుడు మనం నెగ్లెక్ట్ చేసి సిమ్టమ్స్ అన్నీ కనపడుతున్నా మనం టెస్ట్ చేయించుకోకపోతే ఇట్ లీడ్స్ టు హార్ట్ ప్రాబ్లమ్స్, ఇట్ లీడ్స్ టు కిడ్నీ ప్రాబ్లమ్స్. ఇవి క్రానిక్ స్టేజ్కి వెళ్ళాక. మనం సింపుల్గా ఉన్నప్పుడే మనం ఫస్ట్ భయపడాల్సిన అవసరం లేదు. నేను రీసెంట్గా అబ్బాయి వచ్చినప్పుడు నేను ఇవన్నీ సిమ్టమ్స్ కనపడుతున్నా, ఒకసారి టెస్ట్ చేయించుకోండి డయాబెటిక్ టెస్ట్ అంటే, నాకు మా ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికి లేదు, నేను చాలా యంగ్ని, నాకు ఎందుకు ఉంటుంది డయాబెటీస్ అని అన్నారు. నేను ఒకసారి చేయించుకున్నానంటే HbA1c 9.5 ఉందండి తనకి. సో 9.5 ఉందన్నప్పుడు చాలా కంగారు పడుతుంటే నేను అన్నాను, ఫస్ట్ లైఫ్ స్టైల్ చేంజ్ చేసాము కంప్లీట్గా. లైక్ మనము స్టార్టింగ్లో కొద్ది కంట్రోల్ అవ్వడానికి కొద్ది మెడిసిన్స్ కోసం స్పెషలిస్ట్ని వెళ్ళి కలిసి వాళ్ళు ఏం మెడిసిన్ పెట్టారో అవి ప్రాపర్గా ఫాలో అవ్వమని చెప్పాము. దాంతోపాటు మ్యాక్సిమం తనకి జస్ట్ 1.5 month అండి, డెఫినెట్గా 1.5 month తను చాలా చేంజ్ అయ్యారు. లైక్ ఎలా అంటే ఇంతకుముందు ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్, స్లీప్ లేట్గా పడుకోవడము, అండ్ చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ ఉండేవి తనకి. ఎవ్రీథింగ్ చేంజ్ చేసాం. లైక్ మార్నింగ్ లేచిన వెంటనే నేను ఒకటే అంటాను, డయాబెటిక్ ఉండేవాళ్ళు ఇన్సులిన్ మీద డిపెండ్ అయి ఉన్న, హై డోసెస్ మెడిసిన్ వాడుతున్నా, మనము మన లైఫ్ స్టైల్ని మార్చుకొని, ఎస్పెషల్లీ టైప్ 2 డయాబెటీస్ వాళ్ళు మనం ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటే, ఇన్సులిన్ వేసుకుంటే అంటున్న వాళ్ళు ఆ డోసెస్ తగ్గించుకుంటూ రావచ్చు. దాని తర్వాత మెడిసిన్స్ కూడా స్లోగా మనం కంట్రోల్లో ఉంటే ఎందుకు వేసుకోవాల్సి వస్తుంది? కంట్రోల్ దాటితేనే కదా మనం వేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి సో ఎస్పెషల్లీ టైప్ 2 డయాబెటీస్ వాళ్ళు లైఫ్ స్టైల్ మార్చుకోండి, తొందరగా పడుకోండి. చాలామంది చెప్తున్నాను. మనం ఆ కేసు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే, మనం మార్నింగ్ లేచిన వెంటనే కొద్దిగా దాల్చిన చెక్క అద్భుతంగా పనిచేస్తుంది. దాల్చిన చెక్క ఒక 2-3 ముక్కలు, మెంతులు ఒక 1/2 స్పూను, బెండకాయని 2-3 ముక్కలు కట్ చేసేసి ఒక నైట్ నానబెట్టిచ్చేసి ఒక 250 ml వాటర్లో మార్నింగ్ లేచి గోరువెచ్చగా వేడి చేసుకొని పొద్దున్నే పరిగడుపున కొద్ది ప్లెయిన్ వాటర్ తాగిన తర్వాత ఈ వాటర్ తాగమన్నాం. ఈ వాటర్ తాగిన తర్వాత మన మార్నింగ్ కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, ఇంత ఉసిరికాయ ముక్క. ఇది అందరికీ సెట్ అవ్వదు, బట్ మనం వాళ్ళతో దీంతో పాటు డయాబెటీస్తో పాటు ఇంకా అదర్ దెన్ ఇంకేమైనా ఇష్యూ ఉంటే అప్పుడు చిన్న మాడిఫికేషన్ చేయాల్సి వస్తుంది. ఓన్లీ డయాబెటీస్ ఉంటే కొద్దిమీర, కొద్ది పుదీనా, ఇంత ఉసిరికాయ ముక్క కానీ
ఉసిరికాయ దొరకకపోతే మనము చిన్న అల్లం ముక్కైనా వేసుకోవచ్చు. జ్యూస్ చేసుకొని పిప్పంతా పిండేసుకొని మార్నింగ్ డీటాక్స్ వాటర్, అదే మనము చెప్పాం కదా, బెండకాయ, దాల్చిన చెక్క, మెంతులు ఇవి నైట్ నానబెట్టుకొని పొద్దునే తాగమన్నాం కదా, బై 6:30, 7 కల్లా ఈ వాటర్ తాగించి, అది తాగించిన ఒక 40 మినిట్స్ తర్వాత కొత్తిమీర, పుదీనా, చిన్న అల్లం ముక్క జ్యూస్ ఇవ్వడము. అది ఇచ్చిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత రాగి దోశ కానీ, మనం ఒక్కో రోజు ఒక్కొక్కటి మిల్లెట్స్లో కూడా మనం రాగి దోశ కానీ, జొన్న దోశ కానీ, సామెలు కానీ, మనం ఊదలు కానీ, సో ఈ కైండ్ ఆఫ్ మనం ఏదో ఒకటి మిల్లెట్స్ కాంబినేషన్లో బ్రేక్ఫాస్ట్ పెట్టి, దాంతోపాటు పుదీనా చట్నీ కానీ, టమాటా చట్నీ కానీ, అంటే పల్లీ చట్నీస్ ఇవన్నీ కొన్ని రోజులు అవాయిడ్ చేయించాము. తనకి ఇంకా అదర్ దెన్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా ఉండింది. సో సో కాబట్టి ఈ కైండ్ ఆఫ్ ఫుడ్ పెట్టి లంచ్కి వచ్చాక రెడ్ రైస్ బ్రహ్మాండంగా పనిచేస్తుందండి. దాన్ని నవారా రైస్ అంటారు. మనం డయాబెటీస్ వాళ్ళలో హై లెవెల్స్కి వెళ్తే ఫస్ట్ మనం చూసేది బ్లర్ విజన్, చూపు కరెక్ట్గా ఉండదు వీళ్ళలో, అంటే షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండే వాళ్ళలో. కొంతమందికి నరాలలో తిమ్మిరి రావడము, మోకాలు నొప్పులు కూడా రావడానికి కారణము, అండ్ కొంతమందిలో బ్యాక్ పెయిన్, సయాటికా పెయిన్ కూడా మనం గమనిస్తే డయాబెటిక్ లెవెల్స్ మనం మెయింటైన్ చేయకపోతే ఈ కైండ్ ఆఫ్ పెయిన్స్ కూడా వస్తుంటాయి. సో మనము రెడ్ రైస్లో ఎక్కువ ఫైబర్ ఉంటుంది, మోర్ న్యూట్రిషన్ ఉంటుంది. కాబట్టి డయాబెటిక్ని కంట్రోల్ చేయడమే కాకుండా డయాబెటిక్ వల్ల వచ్చే ఎన్నో కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గించడానికి రెడ్ రైస్ బాగా యూజ్ అవుతుంది. సో దాంతోపాటు మంచిగా వెజిటబుల్ కర్రీస్, ఆకుకూర ఫ్రై, దాంతోపాటు పల్చటి మజ్జిగ, ఆ మజ్జిగలో చిన్న మెంతి కూర అంటారు, మనం పండించుకుంటే వస్తుంది చిన్న మెంతి కూర, దాన్ని ఎండబెట్టి పౌడర్ చేసుకొని ఆ పౌడర్ని ఒక హాఫ్ స్పూన్ మధ్యలో కలుపు తాగమనం. వెరీ సింపుల్, ఇంతే డైట్. ఇంకా దాని తర్వాత 4 to 5 మధ్యలో ఏదైనా స్నాక్, డిన్నర్కి వచ్చాక ఎర్లీ డిన్నర్స్ పెట్టడం, అది కూడా టిఫిన్స్ లాంటివి ఏమైనా పెట్టడము, అండ్ ఇవన్నీ చేయించుకొని అండ్ ఎవ్రీడే 1 అవర్ యోగా చేయించామండి. అది బేసికల్గా తనకు చెప్పాము, తను చేసుకున్నారు ఇంట్లో ప్రాపర్గా. నేను వితిన్ 1.5 మంత్లో తన లెవెల్స్లో ఎవ్రీ 3 డేస్కి ఒక్కసారి ఫస్ట్ స్టార్టింగ్లో ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ లెవెల్స్ పంపించమని చెప్పాము. అది ప్రాపర్గా పంపిస్తున్న కొద్ది రాను స్టార్టింగ్లో ఫాస్టింగ్ లెవెల్స్ 240, 250 ఉండే, మనకి పోస్ట్ తర్వాత తిన్న తర్వాత 2 అవర్స్ తర్వాత చూస్తే ఒక 300 అలా ఉండే స్టార్టింగ్లో తనకి. అది రాను క్రమంగా చూసుకుంటూ వస్తే 1.5 మంత్ తర్వాత ఫాస్టింగ్కి వచ్చాక ఒక 100కి అలా వచ్చింది, పోస్ట్కి వచ్చాక 140, 150కి వచ్చింది. సో హీఈస్ పర్ఫెక్ట్లీ గుడ్. అంటే జస్ట్ లైఫ్ స్టైల్ని మొత్తానికి మార్చాం. తనకు ఒక భయం క్రియేట్ అయింది, తనకు మెడిసిన్స్ వద్దనుకున్నాడు. తర్వాత స్టార్టింగ్లో మెడిసిన్స్ పెట్టాము, దాని తర్వాత మెడిసిన్స్ కూడా వద్దని చెప్పారు ఎవరైతే ప్రిస్క్రైబ్ చేశారో డాక్టర్. దాని తర్వాత యాజ్ అ న్యాచురోపతి డాక్టర్గా నేను తన లైఫ్ స్టైల్ మీద ఎక్కువ ఫోకస్ చేయించి రెగ్యులర్గా తను మానిటర్ చేయడం చాలా ఇంపార్టెంట్. తను ఏదైనా చిన్న ఇబ్బంది ఉన్నప్పుడు కూడా మనం ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయినప్పుడు తనకు ఒక ధైర్యం అనమాట. ఎవరికైనా డయాబెటిక్ వల్ల కొద్దిగా ఆ రోజు పెరిగింది అనుకోండి, అరే పెరిగిపోయింది అని టెన్షన్ పడుతుంటాం. అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. బికాస్ మేము ఆ రోజు నిద్రపోకపోయినా సరిగా లేట్గా డిన్నర్ చేసినా, ఒకవేళ డిన్నర్ కూడా సరిగా డైజెషన్ అవ్వకపోయినా ఇమీడియట్ ఫాస్టింగ్ లెవెల్స్ కొద్దిగా ఎక్కువ ఉంటాయి. దాన్ని మనం కరెక్ట్ చేసుకున్నాం అనుకోండి, మనం సో ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటే డెఫినెట్గా ఒక్కరోజు వచ్చిన లెవెల్స్కి మనం కంగారు పడిపోవద్దు. ఇమీడియట్ నెక్స్ట్ డే రోజు ఒకసారి షుగర్ టెస్ట్ చేసుకొని టైంగా తొందరగా తినేస్తే షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ ఉంటాయి. అలా కరెక్ట్ మానిటర్ చేస్తే 45 డేస్లో మెడిసిన్స్ లేకుండా, దాని తర్వాత మనము ఒక 2 months 2.5 months తర్వాత HbA1c చేయించుకుంటే చాలా నార్మల్ వచ్చింది తనకి. సో ఎప్పుడు డయాబెటీస్ వచ్చినప్పుడు కంగారు టెన్షన్ అస్సలు పడాల్సిన అవసరం లేదు. సో డయాబెటీస్ కానీ, బీపీ కానీ, థైరాయిడ్ కానీ ఏది వచ్చినా సరే ఫస్ట్ మనం నిర్ణయించుకోవాల్సింది ఏంటి, మనం లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి. వెరీ సింపుల్. ఇది మనం కూడా మార్చుకోవచ్చు. దీనికోసం ఎటెటో టెన్షన్ పడిపోతూ ఉంటారు. సో ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి, మనం జాగ్రత్తగా లేము అంటే మనం తింటున్న ఆహారం కానీ, పడుకునే విధానం కానీ, ఫిజికల్ యాక్టివిటీ ఇవన్నీ లేకపోవడం వల్లే కదా ఈ సమస్య వచ్చింది అని మనం ఒక చిన్న అవగాహన ఉండాలి. దాన్ని మనం కరెక్ట్ విధానంలో పడుకోవడము, ఇప్పుడు మనం అనుకున్నట్టు ఫుడ్ ప్రాపర్గా తీసుకోవడము, ఒకవేళ దీంతో పాటు ఇప్పుడు మనం జనరల్గా డయాబెటిక్ గురించి మాట్లాడుకుంటున్నామండి. జనరల్గా డయాబెటిక్తో పాటు ఇంకా అదర్ దెన్ ఇష్యూస్ ఉంటే ఖచ్చితంగా మీకు నియర్ బై డాక్టర్ని కలిసి వాళ్ళ ఖచ్చితంగా అప్రోచ్ తీసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే జనరల్గా అన్ని వీడియోలు చూస్తుంటాం, అన్నీ ఫాలో అయిపోతుంటాం. అది చాలా రాంగ్. బేసికల్లీ మనం ఏమనుకుంటున్నాం యాజ్ డాక్టర్గా, మేము ఒక టాపిక్నే మాట్లాడుతున్నాం. సో ఆ టాపిక్తో పాటు వాళ్ళకి ఇంకా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేదంటే వాళ్ళకి ఇంకా బీపీ ఉంది, దానికి ఇంకేమైనా థైరాయిడ్ ఉంది, ఇంకేమైనా బరువు ఉన్నారన్నప్పుడు వాళ్ళకి కొన్ని ఇంగ్రీడియంట్స్ మారవచ్చు, లేదంటే ఇంకా వాళ్ళకి కొన్ని పడకపోవచ్చు. కొంతమందికి వాతం ఉండే వాళ్ళకి కొన్ని పడతాయి, కొన్ని పడవు. అలాంటప్పుడు మనం కొద్దిగా మార్పించుకొని, అంటే వినడం తర్వాత ఒక మంచి అవగాహన తెచ్చుకోవడము, దాని తర్వాత డాక్టర్ని అప్రోచ్ అయ్యి ఈ వీడియోస్ విన్నాము, ఇవి ఫాలో అవ్వచ్చా లేదని చెప్పి ఖచ్చితంగా డెసిషన్ తీసుకోవాలి. అది ఫాలో అయిపోయి ఏది పని చేయట్లేదని చెప్పి నీరసపోతూ ఉంటాం.
అలా ఎప్పుడు మనం ఏదైనా చూసినప్పుడు మనకు ఒక అవగాహన కోసం చూస్తున్నాము, మన బాడీ విషయానికి వస్తే మనం కొద్ది జాగ్రత్తగా మనం డాక్టర్ని అప్రోచ్ అవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో దాంతోపాటు అండ్ మన ఫ్రూట్స్ విషయానికి వస్తే డయాబెటీస్ వచ్చినప్పుడు బెస్ట్ థింగ్ ఏంటంటే జామకాయ అద్భుతంగా పనిచేస్తుంది. జామకాయ వల్ల ఏంటంటే షుగర్ని మనం కంట్రోల్లో ఉంచుకోవచ్చు, అండ్ షుగర్ వల్ల వచ్చే నరాల తిమ్మిర్లు కానీ ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఇంకేమేమి ఫ్రూట్స్ తీసుకోవచ్చు మన జామకాయతో పడుతుంటే నేరేడు పళ్ళు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి. అండ్ దాంతోపాటు చెర్రీస్ కూడా బాగా అద్భుతంగా, చెర్రీస్ మనకి వర్షాకాలంలో చెర్రీస్ దొరుకుతాయి కదా, అవి కూడా చాలా లో గ్లైసెమిక్ ఇండెక్స్, దీనివల్ల కూడా మంచిది, మనకి గట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ దాంతోపాటు డ్రాగన్ ఫ్రూట్ అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకా బెస్ట్ ఫ్రూట్ అంటే దానిమ్మకాయ షుగర్ చాలా కంట్రోల్ చేస్తుంది. అండ్ దానిమ్మకాయ అద్భుతంగా పనిచేస్తుంది. ఇప్పుడు 100 మందిలో ఏదో ఒక్కరికి షుగర్ ఫ్లక్చువేషన్ అవుతుంటుంది ఆ రోజు అని చెప్పేసి దానిమ్మకాయ తినడం ఆపేస్తూ ఉంటారు. బట్ దానిమ్మకాయ అల్టిమేట్ ఫ్రూట్ అనమాట డయాబెటిక్ వాళ్ళకి. ఆరెంజెస్ కూడా ఏదైనా సరే అండి, ఇప్పుడు మనము ఆరెంజెస్ గురించి, బ్లాక్ గ్రేప్స్, డ్రాగన్ ఫ్రూటు, జామకాయ, బొప్పాయికాయ ఇవన్నీ లో గ్లైసిమిక్ ఇండెక్స్వి. అది కూడా మితంగా తినాలి. అమితంగా తింటే ఏదైనా అది హెల్దీ పర్సన్ కూడా అది విషయమే అంట నేను. సో మితంగా తీసుకోవాలి. సో దాంతోపాటు రెగ్యులర్గా యోగా, అండ్ స్పెషల్లీ మనము యోగా అనేది బెస్ట్ థింగ్ అండి. యోగా చేసుకుంటూ ఉంటే అది కూడా ప్రత్యేకంగా ప్యాంక్రియాస్ని స్టిమ్యులేట్ చేసి పవనముక్తాసన అంట, ధనురాసన అంట, ఇవన్నీ మనం మార్నింగ్ లేచిన వెంటనే యోగా స్టార్ట్ చేయడము, ఆ డీటాక్స్ వాటర్ తాగడము, దాని తర్వాత ఒక మంచి జ్యూస్, దాని తర్వాత మంచిగా ఇడ్లీ కానీ, రాగి ఇడ్లీ కానీ, జొన్న ఇడ్లీ కానీ, సో అవి తీసుకోవడం, లంచ్కి వచ్చాక రెడ్ రైస్, డిన్నర్కి వచ్చాక ఏదైనా టిఫిన్స్, ఇప్పుడు మనం అనుకున్నట్టు డిస్కస్ చేసుకున్నట్టు ఫ్రూట్స్ తీసుకోవడము, అండ్ రెగ్యులర్గా యోగా చేసుకోవడం. అల్టిమేట్ థింగ్ మనం చేసే ప్రయత్నము డయాబెటిక్ కోసం అయితే దానివల్ల 100 రకాల బెనిఫిట్స్ వస్తాయి. చూసారా, ఏ సమస్య రాదు. బికాజ్ ఇమ్యూనిటీ బాగా బిల్డ్ అవుతుంది కాబట్టి ఏ సమస్య అయినా సరే మన శరీరంలోకి ఎంటర్ అవుతున్నప్పుడు మన యాంటీబాడీస్ ఫైట్ చేసి ఆ సమస్యను రాకుండా కాపాడతాయి. కాబట్టి మనం రీసెంట్గా మనకి ఆల్మోస్ట్ 3 to 4 months బ్యాక్ చేసిన కేసుని మీతో డిస్కస్ చేస్తున్నాను. ఈజ్ పర్ఫెక్ట్లీ గుడ్. తన లైఫ్ స్టైల్ మొత్తం యంగ్ అబ్బాయి కదా, తనకి ఫస్ట్ కంగారు వచ్చేసింది డయాబెటిక్ నాకేంటి, మొత్తం ఫ్యామిలీ అంతా టెన్షన్ పడ్డారు. సింపుల్ థింగ్గా లైఫ్ స్టైల్ మార్చాము. ఆ లైఫ్ స్టైల్ ఇంకెన్ని రోజులు చేయాలని అస్సలు అడగలేదు తను. ఇది ఒక్కటి చేంజ్ చేసుకోవడం వల్ల నా బాడీలో నేను బ్యాక్ టు అబ్బాయికి మజిల్ లాస్ చాలా అయ్యింది, చాలా సన్నగా అయిపోయారు. ఇప్పుడు బ్యాక్ టు నార్మల్ వెయిట్కి, అండ్ ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకున్నారు. డయాబెటిక్ ఎవ్రీ వీక్లీ వన్స్ మానిటర్ చేసుకుంటున్నారు. ఒకసారి డయాబెటిక్ పోయిందని చెప్పేసి మనం వదిలేస్తాం, అలా కాదు. మానిటరింగ్ చాలా ఇంపార్టెంట్. ఒక మంత్లీ వన్స్ కానీ, అట్లీస్ట్ మరీ ఒకటేసారి వదలకుండా వీక్లీ వన్స్ కానీ, 2 weeks ఒకసారి కానీ, మంత్లీ వన్స్ కానీ చెక్ చేసుకుంటూ ఉంటే కరెక్ట్గా ఉంటే టెన్షనే ఉండదు మనకి. అలా ఇంట్లో చూసుకుంటే మంచిది. సో ఖచ్చితంగా మన లైఫ్ స్టైల్ని మార్చుకుంటే ఒకటి కాదు, ఏ రకాల సమస్యలు రాకుండా మనం హెల్తీగా ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. ఖచ్చితంగా చేయండి. హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నమస్కారం. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.